తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. తెలంగాణలో బీజేపీ ప్రభావం ఎలా ఉండబోతుంది అని చెప్పేసి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. మీకు మీ ఛానల్ వాళ్ళకి, మీ ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ నమస్కారం. భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు జరిగిన అన్ని ఎన్నికలకు ఈ ఎన్నికలు చాలా వ్యత్యాసంగా ఉన్నాయండి. ప్రపంచంలో ఎప్పుడు లేనంత విధంగా యావత్ ప్రపంచం మొత్తం మోదీ గారు గెలుస్తున్నారని చెప్పేసి మొదలే అంచనాలు వేస్తూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఏకపక్ష ఎన్నికలు ఉంటుంది. ప్రతిపక్షాలు ఏదైతుందో వాళ్ళు ఈ సీట్లు కొన్ని సంపాదించి పార్లమెంట్ లోపల వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలనే పోరాటమే తప్ప అధికారంలోకి వస్తామని చెప్పేసి ఏ కోశాల్లో వాళ్ళకి కనబడతలేదు. ప్రత్యేకించి తెలంగాణలో అయితే మాత్రం 4 నెలల లోపల అధికారంలో ఉన్న పార్టీ కనుమరుగు అయిపోయి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఎన్నికలు జరుగుతున్నట్టు కనబడతా ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్స్ అయితే బీజేపీకి కాంగ్రెస్కి మధ్యనే ఈ ఎన్నికల్లో మాత్రం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్యనే హోరాహోరీ పోటీ ఉంటుంది. దేశం ఎన్ని రావచ్చు ఈ తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్లో ఎన్ని రావచ్చు? ఎవరికి అంచనాలు మించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎప్పటికీ జనాల లోపల ఏదైతుందో ప్రతి వారిని ఎవరిని అడిగినా కూడా ఈసారి మా ఓటు మాత్రం మోదీ గారికి అన్నట్టే ఉంటుంది. అది మోదీ అభ్యర్థులను ఎవరు చూస్తలేరు, మోదీ గారికి ఓటు వేసినామనే అన్నట్టు అనుకుంటున్నారు. ఆ రకంగా ఓటింగ్ జరిగితే మాత్రం ఫలితాలు మాత్రం అనూహ్యంగా ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో కవితని అరెస్ట్ చేశారు. ఇది బీజేపీ కావాలని ఎన్నికల స్టంట్ అని చెప్పేసి ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. దీని మీద మీ ఒపీనియన్? ఎప్పటి నుంచో ఈడీ వాళ్ళు వీళ్ళకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీసుల గురించి హైకోర్టులకి, సుప్రీంకోర్టులకి, ఈడీ కోర్టులకి పోయేసేసి వాళ్ళకి ఏమన్నా కొంచెం రిలీఫ్ వస్తుందా అని అనుకునే స్టేజ్లో ఉన్నారు. కానీ మాత్రం ఎక్కడ మాత్రం వీళ్ళు మేము చెయ్యలే అని మాత్రం ఎప్పుడు ఎవరు చెప్తలేరు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. వాళ్ళు ఎంత వాళ్ళు అయినా పర్లే. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఓన్లీ కవిత అని అంటున్నారు. శిబు సోరెన్ గారి అబ్బాయి హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి, ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. నిన్న రాత్రి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం అని అనుకునే కేజ్రీవాల్ కూడా ఆయన ముఖ్యమంత్రి, ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనను కూడా బెయిల్ రాకపోవచ్చు. ఇంత ఇన్వాల్వ్ అయినప్పుడు కవిత గారి గురించి ఏంటంటే అంత పట్టించాల్సిన పని లేదు. ఆవిడ వల్లనే ఈ లిక్కర్ స్కామ్ అయితే అవుతుందో ఆవిడ వల్లనే జరిగింది. అందుగురించి ఎవరైతే ఈయనలో ముఖ్య పాత్ర ఉన్నారో, ఈ ముఖ్య భూమిక వహించేవారో వాళ్ళు ఎప్పుడు తప్పకుండా తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సింది. ఓకే, మరి కేసీఆర్ ఫ్యామిలీ నుండి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. దీని మీద తప్పు ఎవరు చేసినా పర్లేదు, ఎంతటి వారైనా కూడా ఈ శిక్ష అనుభవించాల్సిందే. చట్టం పరిధిలో వచ్చిన వాళ్ళందరూ ఈ నేరస్తులు ఎవరైతున్నారో ఎవరు తప్పించుకోరండి. అది ఎంతటి వారైనా పర్లే, నేరస్తులు మాత్రం తప్పించుకునే స్థితిలో లేరు. ఈరోజు భారతదేశం మొత్తం ఒక స్ట్రీమ్ లైన్ అవుతుందండి. భారతదేశం ప్రపంచ దేశాల్లో గుర్తింపు వచ్చి స్ట్రీమ్ లైన్ అవుతూ ఉంది. అలాంటి తరుణంలో కొన్ని ఇవి జరుగుతూ ఉంటాయి. గత 70 ఏళ్ళ లోపల జనాలు అనేక మోసాలు అన్నీ చేశారు. ఇప్పుడు ఆ సిస్టమ్కి అలవాటు పోయిన వాళ్ళు స్ట్రిక్ట్ అయిపోయే వరకు చాలా అభద్రత భావంలో ఉన్నారు. మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మొదలే అరెస్ట్ చేస్తారని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. మేము తప్పు చేయలేమని చెప్పొచ్చు కదా, చెప్పలేరు. మేము తప్పు చేసినాం అన్నప్పుడు శిక్ష అనుభవించాల్సిందే, జైలుకి వెళ్ళాల్సిందే.